రైతు సోదరులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనం వరి పొలంలో వచ్చేటువంటి అగ్గి తెగులు, పాంపొడ తెగులు గురించి తెలుసుకుందామండి. మొదటగా మనం అగ్గి తెగులు గురించి తెలుసుకుందామండి. ఈ అగ్గి తెగులు అనేది మనకు ఎక్కువగా వర్షాలు పడ్డప్పుడు, అంటే వరుసగా 2 నుంచి 3 రోజులు వర్షాలు పడటం, మబ్బులు పట్టిన వాతావరణం ఉండడం వల్ల ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉందండి. తర్వాత రైతు సోదరులు పొలంలో విచ్చలవిడిగా యూరియా అంటే నత్రజని అనేది వేయడం వల్ల కూడా మనకు అగ్గి తెగులు రావడానికి ఆస్కారం ఉంది. ఈ అగ్గి తెగులుకు సంబంధించిన స్పోర్స్ అంటే ఆ కణాలు ఏమైతే ఉన్నాయో అవి గాలి ద్వారా, నీరు ద్వారా మనం పొలంలో నడిచినప్పుడు కూడా ఈ పొలం అంతా కూడా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ పాంపొడ తెగులు అనేది కూడా మనకు చాలా ఇబ్బంది పెట్టే తెగులే అండి. ఇది వచ్చేసి మనకు పొలం దుబ్బు కింద నీటి మట్టం నుంచి 2 నుంచి 3 అంగుళాల పైన రావడానికి ఆస్కారం ఉంది. ఇంకొకటి ఈ పాంపొడ తెగులు కూడా మనం ఎక్కువగా నీళ్లు స్టాగ్నేట్ అంటే నీరు నిల్వ చేయడం వల్ల కూడా మనకు పొలంలో పాంపొడ తెగులు అనేది రావడానికి ఆస్కారం ఉంది. తర్వాత అధికంగా నత్రజని ఉపయోగించినా కానీ ఈ పాంపొడ తెగులు అనేది వస్తుందండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకు ఈ వర్షాకాలంలో ఈ మబ్బులు పట్టిన వాతావరణం ఉండడం వల్ల ఉష్ణోగ్రతల్లో చాలా తేడాలు వస్తాయి. కాబట్టి ఈ పగటి ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు, తర్వాత రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఈ అగ్గి తెగులు మరియు పాంపొడ తెగులు ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంది. రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన ఇంకో విషయం ఏంటంటే, పొలంలో మనకు కలుపు మొక్కలు అనేవి లేకుండా చేసుకోవాలి. అదేవిధంగా పొలం గట్ల మీద కూడా కలుపు మొక్కలు అనేవి లేకుండా చేసుకోవాలి. ఎందుకంటే ఈ తెగుళ్లకు సంబంధించిన శిలీంధ్ర బీజాలు మొదటగా కలుపు మొక్కల్ని ఆశించి తర్వాత మన ప్రధాన పొలంలోకి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పొలంలో కానీ లేదా పొలం గట్ల మీద కానీ మనం కలుపు మొక్కలు లేకుండా అనేది చేసుకోవాలండి. ఈ అగ్గి తెగులు అనేది మనకు నారుమడి దశలోనే రావచ్చు, లేదా మనం నాటేసినాక కూడా పిలక దశ నుంచి కూడా మొదలు కావచ్చండి. అదేవిధంగా పాంపొడ తెగులు అనేది మనకు పిలక దశ నుంచి మొదలు కావడానికి ఆస్కారం ఉందన్నమాట. అయితే మనకు మార్కెట్లోకి చాలా రకాల మందులు ఉన్నాయండి ఈ అగ్గి తెగులు తర్వాత పాంపొడ తెగులు నివారించుకోవడానికి. అంటే ఎక్కువ రోజులు మన్నికగా పనిచేసేటువంటి మందుల గురించి మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. మొదటగా అగ్గి తెగులుకు సంబంధించి అగ్గి తెగులను మాత్రమే నివారించే మందుల్ని మీకు చెప్తానండి. తర్వాత అగ్గి తెగులుతో పాటు పాంపొడ తెగులు కూడా నివారించబడేటువంటి మందుల గురించి చెప్తానండి. మొదటగా అగ్గి తెగులుకు సంబంధించి ఇది కృషి రసాయన వాళ్ళది ఫ్లిక్ సూపర్ అండి. దీన్ని మనం 300 గ్రాములు 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అంటే 100 నుంచి 120 లీటర్ల నీళ్ళల్లో పిచికారీ చేసుకోవాలి. అంటే పంట వయసును బట్టి ఈ మందు యొక్క డోసును పెంచుకుంటూ పోవాలండి. అదే పొలం నాటేసినాక 30-40 రోజుల మధ్య దశలో అయితే ఇది 300 గ్రాములు, లేదా చిరుపుట్ట దశ లేదా 60-70 రోజుల దశలో ఉన్నట్లయితే 600 గ్రాములు 1 ఎకరానికి ఉపయోగించుకోవాలండి. దీంట్లో మందు డైమిథోమార్ఫ్, తర్వాత పైరోక్లోస్ట్రోబిన్ అని 2 రసాయన మిశ్రమాలు ఉంటాయి. ఇది కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది పట్నీ టాప్ అండి. దీంట్లో పికాక్సిస్ట్రోబిన్, తర్వాత ట్రైసైక్లోజోల్ అని 2 మందులు ఉంటాయి. దీన్ని మనం 1 ఎకరానికి 400 ml ఉపయోగించాలండి. ఈ 400 mlని మనం దగ్గరగా 150 లీటర్ల నీళ్ళల్లో పొలంలో నీళ్లు తీసేసి పిచికారీ చేసినట్లయితే చాలా రోజుల వరకు మనకు పొలంలో అగ్గి తెగులు అనేది రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. ఇది కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది పటాయా అండి. దీన్ని మనం 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి మనం పైన పిచికారీ చేసుకోవచ్చు, లేదా పొలం కనుక మనకు 30-40 రోజుల దశలో ఉందనుకోండి, లేదా 15 నుంచి 30 రోజుల లోపల కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఇసుకతో కానీ లేదా ఇతరత్ర ఏ ఎరువులతో అయినా కానీ మనం పొలంలో కనుక చల్లుకున్నట్లయితే చాలా రోజుల వరకు మనకు అగ్గి తెగులు రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. దీంతో ఇంకొక ప్రయోజనం ఏంటంటే, దీంట్లో జింకు కూడా కలిసి ఉంటుంది. కాబట్టి పొలంలో జింకు లోప నివారణ, తర్వాత పిలకలు కూడా ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. దీన్ని 1 ఎకరానికి 400 గ్రాములు ఉపయోగించాలండి. మనం చల్లినా లేదా పిచికారీ చేసినా కానీ 400 గ్రాములు ఉపయోగపడుతుంది. పిచికారీ చేసినట్లయితే ఈ 400 గ్రాములని మనం 150 లీటర్ల నీళ్ళల్లో 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఇది కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది కరోలినా అండి. దీంట్లో మనకు కార్బెండిజమ్, మ్యాంకోజెబ్ అని 2 రసాయన మిశ్రమాలు ఉంటాయి. ఇది వచ్చేసి మనకు పొలం యొక్క వయసును బట్టి, అంటే పొలం కనుక 30 రోజుల లోపల ఉందనుకోండి నాటేసినాక, అప్పుడు ఒక 250 గ్రాములు పిచికారీ చేసుకుంటే సరిపోద్ది. లేదు
ఎక్కువ వయసు అంటే 50-60 రోజులు 70 రోజుల వయసులో ఉందనుకోండి, అప్పుడు అరకిలో అంటే 500 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 4 మందులు కూడా మనకు అగ్గి తెగులను మాత్రమే నిర్మూలిస్తాయండి. ఒకవేళ మనకు పొలంలో అగ్గి తెగులు, పాంపొడ తెగులు రెండు రాకుండా ఉండాలి అంటే వాటికి సంబంధించిన మందులు వేరే ఉన్నాయండి. అవి కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు పొలంలో అగ్గి తెగులు, పాంపొడ తెగులు రెండు రాకుండా ఉండాలంటే ఇది గర్దా కంపెనీ వాళ్ళది ఎమకాజీ అండి. దీంట్లో 2 రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి. ఒకటి పైరాక్లోస్ట్రోబిన్, ఇంకొకటి టైఫ్లోజామైడ్. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి 250 ml పిచికారీ చేయాలంటే ఈ 250 ml మందును మనము 150 లీటర్ల నీళ్ళలో కనుక పిచికారీ చేసినట్లయితే మనకు అగ్గి తెగులతో పాటు పాంపొడ తెగులు అనేది కూడా రెండు కూడా వచ్చింది నిర్మూలించబడింది, రాకుండా కూడా ఆపడానికి ఆస్కారం ఉందండి. ఇది మన్నికగా ఎక్కువ రోజులు పనిచేయడానికి అవకాశం ఉంది. ఇది సుదర్శన్ కంపెనీ వాళ్ళది 3 షాట్ అండి. దీంట్లో ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్, డైఫెన్కొనజోల్, సల్ఫర్ అనే 3 మందులు ఉంటాయి. దీంతో కూడా మనకు లాభం ఏంటంటే అగ్గి తెగులు, పాంపొడ తెగులు ఈ రెండింటిని ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుందండి. ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనం పొలం చిన్నగా ఉన్నట్లయితే 100 ml ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. పొలం యొక్క వయసు కనుక 40, 50, 60 రోజులు ఆ విధంగా ఉందనుకోండి, 250 mlని మనం ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. కూడా సుదర్శన్ కంపెనీ వల్ల 3 స్టార్ అండి. దీని గురించి మీకు అంతకుముందు వీడియోలో చెప్పానండి. దీంట్లో 3 రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి. ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్, థైమిథాక్సమ్, టాఫెనెట్మిథల్. ఇది కూడా మనకు పొలము కనుక 30 రోజుల వయసులో ఉన్నట్లయితే 100 ml పిచికారీ చేసుకుంటే సరిపోద్ది. లేదు 30 రోజుల పైబడి ఉన్నట్లయితే మనం 250 ml ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఇది పిచికారీ చేసుకున్నట్లయితే మనకు అగ్గి తెగులు, పాంపొడ తెగులు రెండు కూడా పొలంలో ఎక్కువ రోజుల పాటు మనకు రాకుండా తర్వాత వచ్చిన దాన్ని కూడా నివారించడానికి ఆస్కారం ఉందండి. ఈ కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది టాస్కెంట్ అండి. దీంట్లో 2 రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి. ఒకటి అజాక్సిస్ట్రోబిన్, ఇంకొకటి డైఫెన్కొనజోల్. దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చేసి 200 ml ఉపయోగించాలండి. ఈ 200 mlని మనం 150 లీటర్ల నీళ్ళలో కనుక పిచికారీ చేసినట్లయితే దీంతో అగ్గి తెగులు, పాంపొడ తెగులు రెండు కూడా ఎక్కువ రోజులు సమర్థవంతంగా నిర్మూలించడానికి తర్వాత రాకుండా ఉండడానికి ఈ టాస్కెంట్ అనే మందు ఉపయోగపడుతుందండి. దీన్ని 200 ml 150 లీటర్ల నీళ్ళలో పిచికారీ చేయాలండి. ఇది కూడా కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది ఆల్మైటీ అండి. దీంట్లో అజాక్సిస్ట్రోబిన్ మరియు టెబుకొనజోల్ అనే 2 మందులు ఉంటాయి. ఇది కూడా మనకు ఒక ఎకరానికి 250 ml 150 లీటర్ల నీళ్ళలో పిచికారీ చేసినట్లయితే అగ్గి తెగులు, పాంపొడ తెగులు అనేవి చాలా రోజుల వరకు రాకుండా వచ్చింది అక్కడితో ఆగిపోవడానికి ఆస్కారం ఉందండి. ఇప్పుడు చెప్పినటువంటి ఏ మందులైనా సరే మనం పొలంలో పిచికారీ చేసేటప్పుడు పొలంలో నీళ్లు తీసేసి పిచికారీ చేయాలండి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చేయాలి. పిచికారీ చేసిన తర్వాత మనకు 2-3 రోజుల తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టుకోవాలి. ఈ మందులు ఉపయోగించే విధానంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నా కమెంట్ల రూపంలో తెలియజేయగలరు. మీ సందేహాలను నేను నివృత్తి చేయగలను.